శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, తృతీయ స్కందము, జ్ఞానమైత్రేయము. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. స్వయంభువ మనువు శతరూపులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అనే ఇద్దరు పుత్రులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు పుత్రికలు కలిగారు. ఆకూతిని రుచి ప్రజాపతికి, దేవహూతిని కర్ధమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశారు. దక్ష ప్రజాపతి కుమార్తెలలో దితి ఒకతే. ఈమె కశ్యప ఋషి యొక్క 13 భార్యలలో ఒకరు. ఒకనాడు కశ్యపుడు సాయం సంధ్యాగ్ని కర్మలను ముగించుకొని ధ్యానమగ్నుడై ఉన్నప్పుడు దితి అతనిని సమీపించి కామాతురయ్యై సంతానకాంక్షతో తక్షణమే సంభోగ సుఖాన్ని కోరింది. అది అసుర సంధ్య అని, ఆ వేళప్పుడు భూతగణాలతో త్రినేత్రుడు సంచరించే వేళ కనుక ఒక్క ముహూర్తకాలం ఆగమని ఎంత నచ్చ చెప్పినా వినకుండా భర్తను నిర్బంధించి తన కోరికను తీర్చుకున్నది. తరువాత తన తొందరపాటునకు తానే సిగ్గుపడి చింతిస్తున్న దితితో కశ్యపుడు ఇలా చెప్పాడు: సుందరి, నీవు చేసిన ఈ విపరీతపు పని వలన నీ గర్భంలో 2 ఘోర రాక్షసులు పుట్టి లోకకంటకులై శ్రీహరి చేత చంపబడతారు. కానీ నీ మనుమడు మాత్రం పరమ భాగవతుడై దిగంతములలో శాశ్వత కీర్తిని పొందుతాడు. ఇది విని దితి ఖిన్నురాలయ్యింది. అయినా తన పుత్రులు శ్రీహరి చేత చంపబడతారని, మనుమడు పరమ భాగవతుడవుతాడని ఊరట చెంది సంతోషించింది. తనకు పుట్టబోయే పుత్రుల వలన దేవతలకు బాధలు కలుగుతాయని భయపడిన దితి తన గర్భములో పెరుగుతున్న కశ్యప బీజాన్ని 100 సంవత్సరాలు మరుగుపరిచి ఉంచింది. ఆమె గర్భం నుండి ఒక దివ్య తేజస్సు కనపడుతుండేది. దాని కాంతి వలన సూర్యచంద్రులు కూడా తేజోహీనులుగా కనిపించేవారు. ముల్లోకాలు తల్లడిల్లినవి. ఏమి ఉపద్రవం జరుగుతుందోనని అందరూ భయపడేవారు. ఆ ఉపద్రవం నుండి కాపాడమని దేవతలందరూ బ్రహ్మను ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ వారితో ఇలా చెప్పాడు: కొద్ది కాలం క్రితం నా పుత్రులైన సనక సనందాదులు శ్రీ మహావిష్ణువును సందర్శించాలని తమ యోగశక్తిచే వైకుంఠధామాన్ని ప్రవేశించి 6 మహాద్వారాలను దాటి 7వ ద్వారం వద్ద 2 ద్వారపాలకులను చూశారు. వారు సాధుసత్తములైన ఆ సనకాది మునివరేణ్యులను లోనికి పోనీకుండా అడ్డగించి పరుషవాక్కులతో అవమానించటం చేత ఆ మహామునులకు కోపం వచ్చింది. ద్వారం వద్ద జరుగుతున్న కలకలాన్ని దేవలోకవాసులంతా వచ్చి చూస్తున్నారు. కుమారమునులు ఈ విధంగా తలపోశారు: ఈ వైకుంఠపురంలో అందరూ సమానులే, విష్ణు సములే. ఉచ్చనీచ భేదభావాలు ఉండరాదు, రాగద్వేషాలుండవు. మరి ఈ ద్వారపాలు ఎందుకు ఇలాగ ప్రవర్తించారు? మేము వైకుంఠుని దర్శించటానికి అనర్హులం కాము కదా. వీరు వైకుంఠంలో ఉండతగని విధంగా ప్రవర్తించారు కనుక ఇక్కడ ఉండనర్హులు కారు అని భావించి మీ యొక్క ధూర్తవర్తనము చేత కామక్రోధ లోభ గుణాలు తాండవించే లోకంలో జన్మించెదురుగాక అని ఆ జయ విజయులనబడే విష్ణుద్వారపాలకులను శపించారు. జయ విజయులు తమ తప్పిదాన్ని తెలుసుకొని పశ్చాత్తప్తులై తమకు ఆ శాపము తగియున్నదని స్వీకరించి 5 ఏండ్ల బాలురవలే కనిపిస్తున్న ఆ మహామునుల పాదాలపై పడి క్షమించండని వేడుకున్నారు. తాము ఏ జన్మలోనున్నా శ్రీహరి స్మరణకు మాత్రము దూరము కారాదని కోరుకున్నారు. ద్వారం వద్ద జరుగుతున్న కలకలం గురించి తెలుసుకుని నారాయణుడే స్వయంగా లక్ష్మీ సమేతుడై అక్కడికి ఇచ్చేశాడు. ఆ దివ్య సుందర రూపాన్ని చూసి మునిపుంగవుల మేనులు పులకించగా వారు స్వామిని అనేక విధాలా స్తుతించి తమ జీవితాలు ధన్యమైనట్లు గ్రహించిన వారై బ్రహ్మానంద భరితులయ్యారు. తాము తొందరపడి ద్వారపాలకులను శపించిన వైనం విన్నవించుకున్నారు. శ్రీహరి సంతసించి సద్బ్రాహ్మణులను అవమానించినందుకు వారిద్దరికీ తగిన శిక్షయే లభించిందన్నారు. సేవకులు చేసిన తప్పిదము యజమానిదే అవుతుంది గనుక
తాను కూడా నిందార్హుడనే అని పలికి శ్రీ మహావిష్ణువు మన్నించండని విప్రులను కోరాడు. జయ విజయులతో ఇలా అన్నాడు: మీరు అసురులై పుట్టి నా యందు వైరభావము పెంచుకొని సదా నన్నే స్మరిస్తూ 3 జన్మల అనంతరం మళ్ళీ నా వద్దకు చేరగలరు. లోగడ మీరు లక్ష్మీదేవిని నా మందిరంలో ప్రవేశించకుండా అడ్డు తగిలినందుకు ఆమె వలన మీరు ఈ శాపాన్ని పొందారు. ఇప్పుడు ఈ మునుల వాక్యంచే ఆ శాపం ఫలిస్తుంది అని చెప్పి నిష్క్రమించాడు. జయ విజయులు వైకుంఠం నుండి పడిపోయి దితిగర్భంలో ప్రవేశించారు. వారితో వచ్చిన వైష్ణవ తేజమే దితిగర్భం నుండి ప్రకాశిస్తుంది. ఇది అంతా ఆ శ్రీహరి యొక్క లీలా విలాసమే, ఎవ్వరికీ అర్థము కాదు. ఆ పరమేశ్వరుడే అందరినీ రక్షిస్తాడు. మీరంతా నిశ్చింతగా మరలి వెళ్ళండి అని బ్రహ్మదేవుడు దేవతలను పంపివేశాడు. దితి రాబోయే అనర్థాలను గురించి చింతిస్తూ కిన్నురాలయ్యింది. తన పుత్రులు లోకకంటకులవుతారనే భయంతో 100 సంవత్సరాలు గర్భిణిగా గడిపి చివరకు 2 మగబిడ్డల్ని కన్నది. ఆ సమయంలో భూమి కంపించింది, పర్వతాలు అదిరాయి, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి, పెనుగాలులు వీచాయి, నెత్తుటి వర్షాలు కురిశాయి, అనేకమైన ఉత్పాతాలు సంభవించాయి. కశ్యపుడు వారికి హిరణ్యాక్ష హిరణ్యకశిపులని పేర్లు పెట్టాడు. 2 సాటిలేని తేజస్సుతో పెరిగి బలపరాక్రమవంతులై తపస్సు చేసి బ్రహ్మ వలన వరాలను పొందినవారై దండయాత్రలు ప్రారంభించారు. హిరణ్యకశిపుడు ముల్లోకాల్లోని పాలకులను జయించి తనకు మృత్యుభయం లేదని మదాంధుడై విరాజిల్లుతున్నాడు. హిరణ్యాక్షుడు తనకు ఎదురు నిలిచి పోరగల వీరుడెక్కడున్నాడని వెదుకుతూ భూలోకమంతా గాలించి చూశాడు. అట్టివారు ఎవ్వరూ కనపడకపోవటంతో స్వర్గలోకంలో ప్రవేశించి దేవతలపై దండెత్తడానికి సిద్ధపడేసరికి ఇంద్రునితో సహా దేవతలంతా స్వర్గలోకాన్ని విడిచి పారిపోయారు. పిరికి పందలు అని దేవతలను తిట్టుకుంటూ తనను ఎదిరించే వీరుడు దేవలోకంలో కూడా లేడే అని నిరాశ చెంది గర్వాతిశయంతో ఆ హిరణ్యాక్షుడు సముద్రంలో ఎవరైనా ఉండరా అని అనుకుంటూ సముద్రంలో ప్రవేశించాడు. అతని తేజస్సును చూసి భరించలేని వరుణుని సేనలు సాగరం అడుగునకు పారిపోయినవి. హిరణ్యాక్షుడు వరుణుని రాజధాని అయిన విభావరి నగరానికి వెళ్ళి కొలువు తీరి ఉన్న పాతాళలోకపు రాజైన వరుణుని కించపరిచే స్వరంతో ఇలా అన్నాడు: ఓయి వరుణుడా, నీవు ప్రపంచంలో ఒక గొప్ప బలశాలివట కదా, వీరాధి వీరుడవట. ఏది ఇలా వచ్చి నన్ను ఎదుర్కో చూద్దాం. నీ బండారం బయటపెట్టి నిన్ను నీళ్లపాలు చేస్తాను, ఇటురా అని సవాల్ చేశాడు. వరుణుడు పరిస్థితిని గ్రహించిన వాడై ఆగ్రహాన్ని దిగమింగి ఇలా బదులు చెప్పాడు: ఓ దానవ వీరుడా, ఎవ్వరితోనూ యుద్ధము చెయ్యరాదనే ఒక నియమంతో ఉన్నాను నేను. నిన్ను ఓడించగల ఏకైక వీరుడు వైకుంఠంలో ఉంటాడు. అక్కడికి వెళ్ళి నీ బలాబలాలు తేల్చుకొనుము. వైకుంఠవాసుడైన విష్ణువు నీలాంటి ఎందరో రాక్షసుల్ని హతమార్చాడు. నీవు కూడా వాళ్ళల్లో చేరాలని ఉవ్విళ్ళూరుతున్నట్లున్నావు. ఆ శ్రీహరి అందరి కోర్కెలను తీర్చే దయామయుడు. నీ కోర్కెను కూడా తీర్చగలడు. నీవు అక్కడికే వెళ్ళు అని దైత్యుని పంపించి వేశాడు. మహాబల మదాంధుడై కథనకండూతితో విష్ణువును వెదుక్కుంటూ వైకుంఠపురం వైపు వెళుతున్న ఆ దానవ వీరునకు దారిలో నారదుడు కనిపించి శ్రీహరి ప్రస్తుతం యజ్ఞవరాహ రూపంలో రసాతలం నుండి భూమిని ఉద్ధరించటానికి వెళ్ళి ఉన్నాడని, అక్కడే ఆయన్ను కలుసుకోవచ్చని చెప్పాడు. రాక్షసుడు ఉగ్రరూపంతో పట్టరాని ఆగ్రహంతో పర్వతంలాగా నడుచుకుంటూ సముద్రంలోనికి ప్రవేశించి పాతాళలోకం చేరాడు. అక్కడ భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తడానికి సిద్ధంగానున్న వరాహమూర్తిని చూసి ఈ పందియ దేవతల యొక్క మహావిష్ణువు అని వెటకారంగా అరిచాడు. శ్రీహరి తన వీక్షణ మాత్రం చేత ఆ దానవుని దేహకాంతినంతా హరించి వేశాడు. భూమి మీద సంచరించే ఈ పంది సముద్ర గర్భంలో ఈ విధంగా వీరవిహారం ఎలా చేయగలుగుతోంది అని రాక్షసుడు ఆశ్చర్యపోయాడు. రాక్షసులకు చెందిన రసాతలం నుండి భూమండలాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే
ఈ వరాహాన్ని అంతం చెయ్యాలని గదాధారి అయి ముందుకు వస్తున్న రాక్షసుని చూసి ఆ యజ్ఞవరాహమూర్తి భూమండలాన్ని తన కొమ్ముతో ఎత్తుకొని సముద్రపు ఉపరితలంపైకి జోరుగా వెళ్ళిపోతున్నాడు. హిరణ్యాక్షుడు అతనిని వెంబడిస్తూ, ఓయి వరాహమా, నిన్ను ఎన్ని విధాలా తిట్టినా నీకు సిగ్గులేదు, రోషన్ రాదు. మాయోపాయంతో భూమిని మా లోకం నుండి ఎత్తుకుని పోతున్నావు. పిరికి పంద, శక్తి ఉంటే నాతో యుద్ధం చేయము, ఇలా పారిపోకు అని అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయి శ్రీహరి భూమిని సముద్రం పైన నిలిపి తన శక్తిని భూమిలో ప్రవేశపెట్టాడు. ఉద్ధరింపబడిన భూదేవిని చూసి దేవతలు ఆనందంతో పుష్పవృష్టి కురిపించారు. మహాక్రోధంతో ముందుకు వస్తున్న రాక్షసుని శ్రీహరి వరాహ రూపంతోనే ఎదుర్కొన్నాడు. ఇద్దరి మధ్య ఘోరమైన గదాయుద్ధం జరిగింది. బ్రహ్మాది దేవతలు ఈ భీకర సమరాన్ని చూస్తున్నారు. బ్రహ్మ శ్రీహరిని స్తుతించి దుష్టరాక్షసుని చంపడంలో ఏమాత్రం జాగు చెయ్యొద్దని ప్రార్థించాడు. సూర్యాస్తమయం అయితే అసురుని శక్తి పెరిగిపోతుందని జ్ఞాపకం చేశాడు. బ్రహ్మ సలహాను చిరునవ్వుతో స్వీకరించి శ్రీహరి తన గదాయుద్ధాన్ని తీవ్రతరం చేశాడు. ఒకసారి వరాహం చేతి నుండి గద జారిపోతే దానవుడు పోరాటాన్ని నిలిపాడు. రాక్షసుని శౌర్యధైర్యాలకు రణనీతికి శ్రీహరి సంతసించాడు. బ్రహ్మ చేసిన హెచ్చరికను గుర్తు చేసుకుని సుదర్శన చక్రాన్ని రప్పించుకున్నాడు. చక్రాన్ని చూసి రాక్షసుడు చకితుడయ్యి చలించకుండా పోరాడాడు. తన ఆయుధాలన్నీ ఎందుకు పనికిరాకుండా పోవటాన్ని గుర్తించాడు. ముష్టి యుద్ధానికి దిగాడు. రాక్షస మాయలను ప్రయోగించాడు. తన బలమంతా ప్రయోగించి వరాహం యొక్క వక్షస్థలాన్ని నొక్కడం ప్రారంభించగా వరాహం వానిని ఒక్క చెంపపెట్టుతో కూల్చివేసింది. సుదర్శన చక్రము రాక్షస మాయలను ఆయుధాలను ఖండించి వేసింది. వరాహము కొట్టిన చెంపదెబ్బతో నేలకూలిన రాక్షసుడు బిలవిలా కొట్టుకుంటూ వరాహ రూపంలోనున్న శ్రీహరి యొక్క కరుణాపూరితములైన కన్నులనే చూస్తూ ప్రాణం విడిచాడు. దేవతలు హర్షధ్వానాలు చేసి పరమేశ్వరుని స్తుతించారు. అవతార కార్యం ముగియగానే ఆదివరాహమూర్తి అందరినీ ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.